టేస్టీ టేస్టీ పల్లీ చాట్ని తయారు చేసుకుందామా మరి? హాయ్ హలో హాయ్ హలో నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాతావరణం చల్లగా ఉంది కదా, చలికాలం. ఈ టైంలో మనం చాట్ బండి దగ్గరికి వెళ్ళి చాట్ తినాలనుకుంటాం. అదే చాట్ మన ఇంట్లో తయారు చేసుకుంటే, అవునండి, ఈరోజు నేను తయారు చేయబోయేది ఏంటనుకుంటున్నారా? పల్లీ చాట్, అంటే వేడి శనగుళ్ళ చాట్ తయారు చేసి చూపిస్తాను. మరి వచ్చేసండి మనకి చిల్లకి. చూసేద్దామా? చేసేద్దాం. వేడి శనగుళ్ళు పల్లీలు తీసుకున్నాను. 6 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు కుక్కర్ వేసేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో వేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వేచి చేద్దామండి. ఉడికినాక అప్పుడు చాట్ కలుపుకుందాం. మరి కుక్కర్లో వేడి శనగలు వేసుకునండి, కొంచెం సాల్ట్ వేసుకుని, ఓ జగ్గుడు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు వేడి చేద్దామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇక కుక్కర్ని పెట్టుకున్నాను స్టవ్ మీద. 4 విజిల్స్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని 4 విజిల్స్ వచ్చేసి సో పల్లీలు ఉడికిపోయినాయండి. తీసేసుకుంటున్నాను నేను. ఉడికిపోయిన అన్నింటిని తీసేసుకొని చాలా వేడిగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పల్లీ చాట్ మసాలా కోసం ఫస్ట్ ఒక పెద్ద సైజు నిమ్మకాయని జ్యూస్ చేసుకుని దీంట్లో వేసుకున్నానండి కలుపుకోవడానికి. 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, మళ్ళీ కావాలితే వేసుకోవచ్చు. బాగా బౌల్లో మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు కారం ఇవన్నీ 3 కలుస్తాయి. సాల్ట్, నిమ్మరసం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉడకపెట్టుకున్న పల్లీలు ఇందులో వేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని చేర్చాను ముక్కలు. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీరు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. క్యారెట్ తురుము, ఓ క్యారెట్ని తురుముకున్నానండి. శుభ్రంగా కడుక్కొని క్యారెట్ తురుము ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, వేసుకోవద్దు. అలాగే ఓ పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండి. మనకి చాట్ మసాలా ఎక్కడన్నా దొరికితే చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఇప్పుడు కలిపేసుకుందామండి అంతాను. ఇలా కలిపేసుకోవాలండి. ఆ బౌల్ కొంచెం ఇరుగ్గా ఉందని ప్లేట్లో వేసి కలుపుకుంటున్నానండి. అందులో వేస్తాను, అన్నీ వేసుకొని కలుపుకొని. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. మన పల్లీ చాట్ మసాలా చాలా వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంతేనండి, చూసారా అయిపోయింది. షిఫ్ట్ చేస్తాను బౌల్లోకి. కలిపేసుకున్నాం. మన సూపర్ యమ్మీ పల్లీ చాట్ రెడీ అయిపోయిందండి. టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూపించాల్సిందే కదా మరి మీకు. వేడి పల్లీ చాట్ రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి తినేస్తాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చేయాలి కదా. చేశాక మీరు ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరి తినేస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు. చాట్ బండి దగ్గరికి వెళ్ళకుండా మన ఇంట్లోనే అందరూ చేసుకుంటే కనుక, అందరం తింటాం కదా, చేసుకుంటే కనుక లాగించేస్తాను. అవి చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అబ్బా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపడి చాలా సూపర్గా ఉంది, చాలా ఎమ్మిగా ఉంది. మనం వేసిన కారం, సాల్ట్, అలాగే చాట్ మసాలా, ఆమ్చు అన్నీ సూపర్గా సరిపోయి పులుపు మరి కూర్చుందని అవుతుంది కదా. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.